అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో మార్గశిర మాసము లక్ష్మీ గురువార పూజలో అమ్మవారికి 3వ వారము నైవేద్యంగా సమర్పించేటువంటి అప్పాలని చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అప్పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నటువంటి ఈ పిండిని మొత్తాన్ని సమంగా అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా స్పూన్ సహాయంతో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్నటువంటి ప్యాన్ని పెట్టుకొని దానిలోకి మనము ఎన్ని కప్స్ తోటి పిండి అనేది తీసుకున్నామో, ఎన్ని కప్స్ పిండి అనేది ఉందో అన్ని కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్. వాటర్ కొంచెం మరిగిన తర్వాత 1 కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ తీసుకున్న ఈ పిండిలకి క్వాంటిటీకి 1 కప్పు బెల్లం అనేది సరిపోతుంది. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటారు అనుకునేవారైతే ఇంకొక 1/2 కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్నటువంటి బెల్లంలో ఇలా బెల్లం కరిగిన తర్వాత ఏదైనా డస్ట్ లాంటి పార్టికల్స్ ఉంటే కనుక వడపోసుకోండి. నేను తీసుకుంది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అనేవి లేవు కాబట్టి నేను వాడిపోయడం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఉండలు అనేది లేకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఒక చపాతీ పిండి ముద్దలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ వరకు నేను మళ్ళీ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే సాఫ్ట్నెస్ రావడం కోసం నేను ఇక్కడ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా మొత్తం చపాతీ పిండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక లిడ్ సహాయంతో క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఎందుకు అంటే మనకి పిండి అనేది వేడి కూడా ఆరుతుంది, కొంచెము మనకి పిండి అనేది నానుతుంది. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని లోతు ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే పూర్తిగా నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు 1 కప్పు వరకు నెయ్యిని అలాగే 1/2 కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అంత నెయ్యి అనేది నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను 1/2 కప్ ఆయిల్ 1 కప్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని కొంచెము చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. పిండిని మనము ఎన్ని బాల్స్ కావాలో ఒక 4-5 బాల్స్ అనేది తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ పిండి మీద మూత అనేది పెట్టేసి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇలా బాల్స్ అన్నిటిని సిద్ధం చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇక్కడ నేను దానికి కొంచెం ఆయిల్ అనేది రాసి మనం రెడీ చేసుకున్నటువంటి బాల్స్ అనేవి తీసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా ఇక్కడ నేను ప్రెస్ చేసుకుంటున్నాను. మనం మామూలుగా అరిసెలు గారెలు అలా చేస్తూ ఉంటాం కదండి, అలా చిన్న చిన్న అప్పాల్లాగా ఫింగర్స్ తోటి మనం ఇలా ప్రెస్ చేసుకొని మనము డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నటువంటి ఆయిల్లో మనం రెడీ చేసుకున్నటువంటి అప్పాలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రంగు వచ్చేస్తుంది కానీ అవి లోపల మాత్రము ఫ్రై అవ్వవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలో అలా అన్నిటినీ మనము ఇలా అప్పాల్లాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ అనేది వచ్చిన తర్వాత అట్లకాడ సహాయంతో వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఆ వైపు కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక గరిటె సహాయంతో తీసుకొని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని ప్రెస్ చేస్తే మనకి వాటిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా అన్ని అప్పాలనేవి తయారు చేసుకోవాలి. మనకి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువార పూజలో 3వ వారము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి అప్పాలనేవి మనకి రెడీ అయిపోయాయండి. ఇంకా సర్వ్ అవుట్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే తరువాయి. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.
జై శ్రీమన్నారాయణ.